రైట్. ఇక రేపు నీట్ పరీక్ష రీటెస్ట్ జరగబోతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ కూడా సిద్ధంగా. మహేష్, చెప్పండి, ప్రశ్నపత్రాలను ఫస్ట్ టైం హెలికాప్టర్ల ద్వారా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేంద్రం దీన్ని సీరియస్ తీసుకుంది అనుకోవాలా, లేకుంటే ఏ రకంగా చూడాలి అసలు? దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. గత నెలలో జరిగిన పరీక్ష పేపర్ లీక్ అవడం, దీనిపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవ్వడంతో ఇటు రాజకీయంగా విమర్శలు కూడా వచ్చాయి. కొందరు విద్యార్థులు ఆత్మహత్యల నేపథ్యంలో ఇటు నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి ఇటు ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పాలి. ఈసారి పేపర్ లీక్ కాకుండా పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. భారత సైనిక విభాగం కూడా పరీక్ష నిర్వహణలో పాలు పంచుకోవడం విశేషమని చెప్పాలి. రేపు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే పరీక్షకు ఒక రోజు ముందు నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఎన్టీఏ సిద్ధమైంది. పరీక్ష ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా చర్యల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. ఇటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్ష కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ కొనసాగనుంది. పరీక్ష కోసము సంస్థ సమన్వయం, భద్రతా చర్యలు, పరీక్ష జరిగే విధానం వంటి అంశాలపై మాక్ డ్రిల్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 5,000కు పైగా పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న మాక్ డ్రిల్లో 2,50,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు కావచ్చు, బుక్లెట్స్ అన్నిటి కూడా కేంద్ర పారామిలిటరీ బలగాలతో వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉంచారు. పరీక్షల సమయంలో 3 అంచెల భద్రత ఉంటుంది. CCTV కెమెరాలు, లక్షల మంది భద్రతా సిబ్బంది మధ్య నీట్ పరీక్ష జరగనుంది. ఇక పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే హాల్ టికెట్లు అందగా ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా తగిన సూచనలతో ఐటీఏ సమాచారం అందిస్తుంది. పరీక్షల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు, వైద్య విద్యా సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఇటు పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా టెలిగ్రామ్ యాప్ ను కూడా ఇప్పటికే కేంద్రం నిషేధించింది. ఇక నీట్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ప్రచారాలను కూడా నమ్మద్దంటూ ఇప్పటికే ఎన్టీఏ పలు సూచనలు చేస్తుంది. ఇక నీట్ ప్రశ్నపత్రం లీకేజ్తో దేశవ్యాప్తంగా అబాస్పాలైన కేంద్రం ఈసారి ఎలాగైనా దాన్ని పగడ్బందీగా నిర్వహించేందుకు నానా తంటలు పడుతుందని చెప్పాలి. ఇటు నీట్ రీటెస్ట్ సంబంధించి విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏదో యుద్ధానికి దిగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం, అటు మోదీ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా తెలుస్తాం. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్ పరీక్షకు విద్యార్థులకు కాదు, అటు కేంద్రానికి కూడా ఎంతో కఠిన పరీక్షగా మారిందని కూడా చెప్పాలి. పరీక్షల్లో మంచి మార్కులతో మెడిసిన్ సీట్ కోసం అభ్యర్థులు సఫలపడుతుండగా అటు లోపరహితంగా పరీక్ష నిర్వహించి ఇటు ప్రభుత్వంపై మరో మచ్చపడకుండా బయటపడాలని కేంద్ర ప్రభుత్వం నానా తట్టాలు పడుతుందని కూడా చెప్పాలి. ఎక్కడ మళ్ళీ పేపర్ లీక్ అవుతుందో అని కూడా ఇటు గుర్తుమంటుంది. దీనికోసం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇటు రంగంలోకి దిగి పరీక్ష ఏర్పాట్లను నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కేంద్రం చేస్తున్న ఈ సన్నాహాలు చూస్తుంటే ఒక ప్రవేశ పరీక్షకి ఒక యుద్ధానికి చేస్తున్న ఏర్పాట్లు అన్న సందేహాలు అయితే ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ విమానాల ద్వారా పరీక్ష పేపర్ల తరలింపు వంటి చూస్తుంటే ఇది ఒక యుద్ధాన్ని తలపిస్తున్న వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఎందుకు ఇంత నిర్లక్ష్యపూరితంగా అటు గతంలో జరిగిన పరీక్షకు సంబంధించి లీకేజ్ సంబంధించి పకడ్బందీగా నిర్వహించుంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యేది కాదంటూ కూడా ఇప్పటికే విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.